నెక్స్ట్ 7th one, how did villagers use tank silt? సో హౌ డిడ్ విలేజర్స్ యూజ్ ట్యాంక్ సిల్ట్? మరి విలేజర్స్ ఈ పూడిక మట్టిని ఏ విధంగా ఉపయోగించేవారు అంటున్నాడు. ఆన్సర్ ఏంటి? దే కలెక్ట్ అండ్ అప్లైడ్ ఇట్ టు ఫీల్డ్స్ టు ఇంప్రూవ్ సాయిల్ ఫెర్టిలిటీ. అంటే ఆ పూడిక తీసిన మట్టిని ఏం చేసేవాళ్ళు? కలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క పంట పొలాల్లో చల్లేవారు. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే వాళ్ళకు సహజమైన ఎరువుగా సాయిల్ ఫెర్టిలిటీ నేలను సారవంతం చేయడం కోసము ఉపయోగపడుతుంది. నేలను సారవంతం చేయడానికి ఉపయోగపడడం జరుగుతుంది. వాట్ ప్రాబ్లమ్ అరైజెస్ వెన్ ట్యాంక్స్ ఆర్ నెగ్లెక్టెడ్? ఒకవేళ కనుక ట్యాంక్స్ కనుక నెగ్లెక్ట్ చేస్తే ఏమి జరుగుతుంది అంటున్నాడు. ట్యాంక్స్ డ్రై అప్, బ్రేక్ డౌన్ ఆఫ్ బాండ్స్, రెడ్యూస్డ్ స్టోరేజ్ కెపాసిటీ అండ్ లెస్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. ఏమేమవుతుంది? మనకు ఏమేమి అవ్వడం జరుగుతుంది? కట్టలు డ్రై అప్, ట్యాంక్స్ ఎండిపోయినప్పుడు ట్యాంకులు ఎండిపోతాయి. ఏమవుతాయి? ట్యాంకులు ఎండిపోవడం జరుగుతుంది. మనం నెగ్లెక్ట్ చేస్తే అవి ఎండిపోతాయి. ఏమవుతాయి? వాటి యొక్క కట్టలు తెగిపోవడం జరుగుతుంది. కట్టలు ఏమవుతాయి? కట్టలు తెగిపోతాయి. అదేవిధంగా రెడ్యూస్డ్ స్టోరేజ్ కెపాసిటీ, అందులోపల నీటిని నిల్వ చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. ఫలితంగా ఏమవుతుంది? లెస్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, భూమిలోనికి ఇంకే నీటి యొక్క పర్సంటేజ్ తగ్గిపోవడం వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్న బోర్ బావులన్నీ కూడా ఎండిపోవడము జరుగుతుంది. కాబట్టి మనం తప్పనిసరిగా ట్యాంకులను శుద్ధి చేసుకోవాలి, ట్యాంకులను పట్టించుకోవాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ గ్రౌండ్ వాటర్? మరి గ్రౌండ్ వాటర్ అంటే ఏంటి? వాటర్ దట్ స్లోలీ సోక్స్ ఇన్ టు ద గ్రౌండ్ అండ్ అక్యుములేటెడ్ బిట్వీన్ రాక్స్, శాండ్ అండ్ సాయిల్ బీనీత్ ద సర్ఫేస్. మనకేమవుతుంది? గ్రౌండ్ వాటర్ అంటే ఏంటి? వర్షం పడినప్పుడు ఏమవుతుంది? నీరు భూమిలోనికి ఇంకిపోయి సోక్ అయ్యి, భూమి అనుకుంటే దాని లోపలికి ఇంకిపోయి లోపల రాళ్ళు, ఇసుక మరియు నేల సందుల్లో నిల్వ ఉండే నీటిని ఏమనడం జరుగుతుందంటే మనము భూగర్భ జలము అంటారు, గ్రౌండ్ వాటర్ అంటారు. గ్రౌండ్ వాటర్ ఏమవుతుంది? స్లోలీ సోక్స్, నీటిలోనికి ఇంకుతుంది. ఎక్కడ అక్యుములేట్ అవుతుంది? ఎక్కడ నిల్వ ఉంటుంది? రాక్స్ మధ్యలో, బిట్వీన్ రాక్స్, శాండ్ ఇసుక మధ్యలో, సాయిల్ యొక్క కింద ఉండడం జరుగుతుంది. ఉండి అక్కడ నిల్వ ఉంటుంది. దాన్ని మనం ఏమనడం జరుగుతాము? గ్రౌండ్ వాటర్ అంటాము.